సార్ ఈ వైసీపీ ఈ రక్తపాతాలను మాట్లాడుతున్నది పసలేని వాదన. దాని మీద నాశపెట్టే ఉద్దేశం కూడా నాకైతే లేదు. అసలు ఆ టాపిక్ స్కిప్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఉపయోగకరమైన దాని మీద ఎప్పుడు డిబేట్ వీళ్ళు చేసినట్టు, మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు, వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడినట్టుగా గత 5 ఏళ్లలో ఎప్పుడు. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే, అరుణ గారు ఓకే 1 మినిట్ అండి, నేను వస్తాను. కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకు ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, మాట్లాడండి ఇప్పుడు. ఓకేనా, మాట్లాడండి అరుణ గారు. ఓకే, కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. ఓకే, అరుణ గారు వచ్చారు కాబట్టి అరుణ గారిగా ఒకవేళ మాట్లాడించాను. మాట్లాడండి అరుణ గారు, మీరు కంటిన్యూ చేయొచ్చు. కాల్స్ వస్తాయి సార్ కంటిన్యూస్ గా, అందుకే డిస్టర్బెన్స్. మాట్లాడండి సార్. ఇప్పుడు ఆ వాదన, రక్తపాతం అనే వాదన మేము అసలు దాని మీద డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అంత వైసీపీ అభూత కల్పన. వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో మాత్రమే కనిపించే రక్తపాతం అది మా చుట్టుపక్కల ఎక్కడ మా సామాన్యులు ఎవరిలో కనిపించట్లేదు. పబ్లిక్ గా వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు మేము వైసీపీకి వేసామని చెప్పేసి ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నారు వాళ్ళు మా గవర్నమెంట్ లో. వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుని, వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగవు. ఫస్ట్. రెండోది, పాదయాత్ర అన్నారు సార్. ఎవరు పాదాలు పట్టుకోవడానికి సార్? ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇవ్వలేకపోయినటువంటి నిరుద్యోగులను పోయి కలిసి, తమ్ముడు నీకు 5 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నాను, ఉద్యోగం ఇవ్వలేకపోయాను, అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నానని చెప్పేసి వచ్చి వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి చేస్తాడా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి కనీసం ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చెయ్యకపోగా వాళ్ళు కనీసం గొంతెత్తి అడగడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేసి జైల్లో పెట్టి, బ్రిటిష్ కాలంలో భారతీయులు తిరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆంధ్రులు తిరిగారు మారు వేషాల్లో. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ పాదాలు పట్టుకొని క్షమాపణ అడగడానికి వెళ్తున్నాడా? మద్య నిషేధం చేస్తా అన్నాడు. ఆడపిల్లలందరూ అందుకే ఓటేశారు గతంలో. ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి నిషేధం చేయకపోగా ప్రభుత్వం మద్యం అమ్మింది. ఇప్పుడు ఆడబిడ్డలందరూ కాళ్ళు కొట్టుకొని క్షమాపణ అడగడానికి పోతున్నాడా? చచ్చిపోయిన వాళ్ళందరూ భర్తలు, నా వల్ల చచ్చిపోయారమ్మా మీ భర్తలు కల్తీ మద్యం తాగని చెప్పేసి వాళ్ళ ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి వాళ్ళ పాదాల మీద పడ్డానికి పోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర? దేనికి చేస్తున్నాడు? అసలు కారణం ఏంటి? 5 రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ చేతబట్టుకొని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టి ఈ 5 రోజుల్లో ప్రభుత్వం దగ్గర ఏం తప్పిదం కనిపించిందని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అసమర్థ పాలన మర్చిపోయి ఇవాళ ఎందుకు పాదయాత్ర చేయడానికి వెళ్తున్నాడు? అసలు ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టిన మరుక్షణమే ఎవరైతే ఇన్నాళ్ళు మెగా డిఎస్సీ కోసం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మెగా డిఎస్సీ వదిలేదు. దానికి పోతున్నాడు పాదయాత్ర చేయడానికి, వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి. అట్లాగే 4,000 రూపాయల పెన్షన్ మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. ఆయన ఒక్క నెలలోనే 1,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాడు. దానికి వెళ్తున్నాడా? ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చేసి మీ దగ్గర సరైన అవగాహన కూడా లేకుండా మీ బొమ్మలు వేసుకుని ముద్రించి మరి జనాల ఇళ్లలో మీ బొమ్మలు పెట్టడానికి సిద్ధమైపోయారు. వాళ్ళ యాక్ట్ రద్దు చేశాడు. దానికోసం వెళ్తున్నాడా? ఏం చెప్పడానికి ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు? 5 ఏళ్లు అధికారంలో ఉంటేనేమో ప్యాలెస్ లో పడుకుంటాడు. అధికారం తీసేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పడేస్తేనే ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొస్తున్నారా? సో సజావుగానే సాగుతుంది ఏంటి? పెద్దిరెడ్డి గారిని వీళ్ళని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారట, వెళ్ళకూడదా? అడ్డుకోలేదు సార్. ఫస్ట్ విషయము, మేము పార్టీల తరపు నుంచి ఎవ్వరం అడ్డుకోవట్లా. 5 ఏళ్ల పాటు వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే ప్రజలకు ఎప్పుడు వీళ్ళు కనిపించాల. పరదాల మధ్యలో తిరిగారు, లేదంటే బస్సుల్లో తిరిగారు తప్ప ఎప్పుడు ప్రజల్లో తిరగల. 5 ఏళ్ల పాటు హామీలు ఇచ్చిన హామీలు విస్మరించి ఇవాళ ఇప్పుడు అధికారం దిగిన తర్వాత కనిపిస్తున్నట్టేసరికి ప్రజలు ఆగ్రహావేశాలకు లోని కోడిగుడ్లో, రాళ్ళో, టమాటాలో, పేడో ఇంకోటి ఇసిరేస్తారు. దానికి పార్టీలకు మాకేంటి సంబంధం? అది ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి, వాళ్ళు చేస్తున్న ధర్నాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఎవరు ముందుకు వెళ్ళి రండి చూసుకుందామని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందరూ మీలాంటి మనుషులే కదా. మీరు అంతలోనే అధికారం దిగిన తర్వాత కూడా వాళ్ళ మీద పోయి సవాళ్ళు చేస్తుంటే అధికారంలో ఉన్నాను అన్న ధీమంగా ఉన్న వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? రైట్. కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. పేనాడు మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బహుశా మరో తమిళనాడు లాగాను మరి ఆ బీహార్ ఇలాంటి ప్రస్తావన నేను చేయను. ఎందుకంటే బీహార్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగానే ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఏదో బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఎలాగని అలాంటి వాదన కూడా నేను చేయను. ఆల్రెడీ నారాయణమూర్తి గారు వాదన చెప్పారు. అదేవిధంగా జనసేన అరుణ్ గారు, విజయ్ మన తెలుగుదేశం నుంచి వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వాదనలు వాళ్ళు బలపరుచుకుంటారు. ఇక్కడ ఏమిటి అని అంటే ఈ విధంగా
వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళమేనా, వీళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళమేనా, ఈ విధమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళిద్దరిని మాట్లాడుకోనండి దాని గురించి. నేను మధ్యలో దాంట్లో విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళిద్దరు తేల్చుకుంటారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రజల భాగస్వామ్యం లేదండి దీంట్లో. ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా వైసీపీ వాళ్ళని అడ్డుకోవడం లేదు, వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళని అడ్డుకోవడం. చంద్రబాబు నాయుడు కూడా అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడే కదా పెద్ద గొడవ జరిగి చంద్రబాబు నాయుడు మేము రాళ్ళు వేయటము, అదేవిధంగా అక్కడ ఘర్షణ జరగటం, పోలీసులకు గాయాలు అవటం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా ప్రభుత్వ హయాంలో కూడా, ప్రతిపక్షంలో తెలుగుదేశం. ఇవి ఇప్పుడు అరుణ గారు చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పేశారు. ఆల్రెడీ ఇలాంటి దాడులు ఉంటాయని వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే మేం చేస్తున్నాం కాదు, ప్రజలు చేస్తున్నారని చెప్పారు. ఆవిడ కొంచెం మంచి పొలిటీషియన్ కాబట్టి ఆ విధంగా చెప్పారు. ఏదైనా వాళ్ళిద్దరూ దానికి రెడీ అయిపోయారు, వాళ్ళిద్దరిని తెలుసుకుంటారు, వాళ్ళిద్దరు తెలుసుకునేవాటే. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తారు అనేటువంటి దాని మీద మీరు చెప్పారు, ఒక ప్రస్తావన కూడా చేశారు. ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి రాలేదే. ఓదార్పు యాత్ర చేసినప్పుడు అధికారం ఇవ్వాల ప్రజలు, సింపతి వర్కౌట్ అవ్వలేదు. 2014లో అంతకుముందు కదా ఓదార్పు యాత్ర చేసి, అంటే పునాదులు గట్టిగా పడ్డాయి కదా. నేను నా సందర్భం అది, మొదటి అడుగు అక్కడి నుంచే కదా మొదలైందని నేను అనేది. మీరు చెప్పింది తప్పనో లేకపోతే ఇంకోటి తప్పు పట్టడం కాదు, పునాదులు ఏదైనా పడ. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అధికారం వచ్చింది అని అంటే, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలన్నీ అడ్రస్ చేసి, అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడి, ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇస్తామని అన్ని వర్గాల ప్రజల్ని అడ్రస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి, తలలు నిమిరి, ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, చేసుకోవాలి కూడా. ఏమిటి లోపం అని అంటే, వాళ్ళు ముగ్గురు కలవటం, వీళ్ళు ఒక్కళ్ళు ఓడిపోవడం, ఇవన్నీ వేరే అంశాలు, దాని లోతుగా వెళ్ళను. కానీ ప్రజలకు మాత్రము ఒక పాలకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి దూరం. ఆయన ఏమి ఆలోచించారు, నేను బటన్ నొక్కుతున్నాను కదా, డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా, వాళ్ళకి నాకు కృతజ్ఞతతో ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అది కాదు. ఎమోషనల్ బౌండింగ్ అనేటువంటిది ఖచ్చితంగా నాయకుడికి, పాలకుడికి, అదేవిధంగా ప్రజలకు మధ్య ఉండాలి అనేటువంటిది ఇప్పుడు అర్థమై ఉంటుంది. అయితే నా సూచన ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికిన ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయాలనుకున్నా, లేకపోతే నాకు ఆ శక్తి ఉంది మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని మొన్న మాట్లాడారు కదా, చేయాలనుకున్నా ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి ఫస్ట్. మొన్న ఏం చేశారు, ఎమ్మెల్సీలతోనూ, గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ ఎంపీలతోనూ మాట్లాడారు. ఇది ఇప్పుడు పార్లమెంట్ అక్కడ జరగబోతుంది, ఇక్కడ అసెంబ్లీ జరగబోతుంది, వాళ్ళ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం. కానీ ఈ 5 సంవత్సరాల పాటు